డివిజన్ పరిధిలోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్లో బీఆర్ఎస్ యూత్ లీడర్ వాసు ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ హాజరై కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ మాట్లాడుతూ కేటీఆర్ తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడన్నారు। కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో బాబురావు, దినేష్, గణేష్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। సారీ అమ్మా, ఇక చూస్తున్నావా వేరే ప్రోగ్రామ్ వదిలిపెట్టి వచ్చేసినాయి కదా నయమేంలే, మీరు ఆడికి వచ్చి లేకపోతే ఇంకా లేట్ అవుతుంది నాకు। అమ్మా అలా కేటీఆర్ అన్న బర్త్డే, కేటీఆర్ అన్న వల్లనే మనకి డబుల్ బెడ్రూమ్ కానీ మనకి ఇంత మంచి రోడ్లు కానీ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే ఆయనే కారణం। ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మా డైనమిక్ లీడర్, ప్రజల నాయకుడు, మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేసి నేడు అన్ని వర్గాల ప్రజల నుంచి మన్ననలు పొందుతున్న మా అన్న, మేము ఎంతో అభిమానించే కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా సంబరాలు జరుగుతున్నాయి। ప్రత్యేకంగా ఈరోజు మా ముషిరాబాద్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది। అందరూ కూడా చాలా ఇష్టంగా మహిళలు కానీ యువత కానీ ముందుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా కేటీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని ప్రజలు చూపించడం జరుగుతుంది। మరి కేటీఆర్ గారికి బహుశా తెలంగాణ రాష్ట్రంలో అయితే పరిచయం అవసరం లేని వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో విలాసవంత జీవితాన్ని పక్కన పెట్టి అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న కేటీఆర్ గారు మరి తెలంగాణకు వచ్చి ప్రజలందరితో కలిసి తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని మరి తండ్రి అడుగుజాడలో ఈరోజు కేటీఆర్ గారు యావత్ మరి ప్రపంచంలో అగ్రనాయకుల నుంచి కూడా మన్ననలను ఈరోజు కేటీఆర్ గారు పొందుతుండడం మనకంతో చాలా గర్వకారణంగా అనిపిస్తుంది। మరి రానున్న రోజుల్లో కేటీఆర్ గారు కేవలం తెలంగాణకే భవిష్యత్ కాకుండా భారతదేశానికే భవిష్యత్తుగా ఆయన ఆలోచనలు కానీ ఆయనకున్న అన్ని విషయాలపైన అవగాహన కానీ ఆయన నాయకత్వం మరి భారతదేశానికి అవసరం। ఆయన రానున్న రోజుల్లో మన భారతదేశానికి ప్రధాని అయ్యే విధంగా మన కేటీఆర్ గారు ఎదగాలని ఆ మనసారా దేవుణ్ణి మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం। మరి ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న అన్ని ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాల వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు। మరి ఇతర రాష్ట్ర ప్రజలు కూడా కేటీఆర్ గారి నాయకులు మాకు కావాలని ఎంతోమంది మహిళలు, యువకులు, విద్యావంతులు